రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన అన్ని అనుమతులు 2 నెలల్లో ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. RRR హైవేల నిర్మాణంపై ఢిల్లీలో గడ్కరీతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 6 లేళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని గడ్కరీ ఆదేశించారని తెలిపారు. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు రోడ్డు విస్తరణ ఆలస్యం అవుతున్నందున గుడి మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు ఒక ప్యాకేజ్, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు మరో ప్యాకేజీగా విభజించి టెండర్లు పిలవాలని అధికారులకు గడ్కరీ సూచించారని వెల్లడించారు. 62 కిలోమీటర్ల మేర శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్కు సంబంధించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని కేంద్ర మంత్రి చెప్పారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఈరోజు పెండింగ్ హైవే ప్రాజెక్ట్స్ 2 మంత్స్లోనే అన్ని క్లియర్ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. హైదరాబాద్ విజయవాడ 6 లేనింగ్ సంబంధించి దాన్ని మచిలీపట్నం వరకు ఎక్స్టెండ్ చేస్తూ కన్సల్టెంట్ని పిలవడం జరిగింది. నేను అప్పుడు చెప్పాను, మళ్ళీ దీన్ని మీరు మచిలీపట్నం అంటే లేట్ అవుతుంది, ఫస్ట్ ఇప్పుడు హైదరాబాద్ బార్డర్ రామోజీ ఫిలిం సిటీ అవతలకి వెళ్ళి విజయవాడకు ఒక ప్యాకేజు 6 లేన్ కోసం ఆల్రెడీ ల్యాండ్ ఎక్వేషన్ అయిపోయింది. రామోజీ ఫిలిం మల్కాపూర్కి వెళ్ళి విజయవాడ వరకు 2 ప్యాకేజీగా చేసి 2 నెలల్లో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసి టెండర్లు పిలవాలని చెప్పి వాడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా సంతోషకరమైన వార్త.